నాయనార్ల గాథలు. అరివత్త నాయనారు. త్యాగం దైవిక గుణం. ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి అది రాజమార్గం. అసురీ భావాలని త్యాగం చేసి దైవికమైన గుణ సంపత్తిని పెంచుకోవడం వలన పరమాత్మకు దగ్గరవుతాం అనడంలో సందేహం లేదు. బలిచక్రవర్తి వచ్చినవాడు విష్ణువని, తన సర్వస్వాన్ని కోరేందుకే వచ్చాడని తెలిసిన లోభ మోహ ప్రలోభాలకు లొంగిపోలేదు. వాటిని త్యజించి భగవంతుని సన్నిధినే పెన్నిధిగా ఎంచుకున్నారు. శిబి చక్రవర్తి ఒక పావురానికి కాపాడతానని తానిచ్చిన మాట కోసం తన శరీరాన్ని కోసి తక్కెటలో వేశారు. ఈ త్యాగమే ఆయన్ని భగవంతుని అనుగ్రహానికి పాత్రమయ్యేలా చేసింది. ఇటువంటి ఎందరెందరో మహానుభావుల చరితలు త్యాగమే జీవుని ఈశ్వరునికి చేరువ చేసే మార్గమని స్పష్టం చేస్తున్నాయి. తాను నమ్మి ఆచరించిన విధానంలో త్యాగధనుడై ఈశ్వరుణ్ణి చేరుకున్న ఒకానొక భక్తుడు అరివత్తయ్య నాయనారు. భగవంతునిపైన అచంచలమైన నమ్మకము, భక్తి ఉండాలే కానీ దాని మార్గం ఏమిటని ఈశ్వరుడు ప్రశ్నిస్తారా? అలా ప్రశ్నిస్తే కన్నప్ప పెట్టిన మాంసపు ముక్కలు తిని ఆయన్ని అనుగ్రహించేవారా? గుడగూచి తెచ్చిన పాలని స్వీకరించానని సాక్ష్యం చెప్పేవారా? ఈశ్వర కృప ఊహకి కూడా అందని దివ్యానుభూతి. ఆ స్వామిని చేరుకోవడానికి జీవితాన్ని త్యాగం చేయాల్సిన అవసరం లేదు. ఆవకాయ ముక్కతో అన్నం పెట్టినా సరిపోతుంది. ఈశ్వరార్పణ బుద్ధితో ఏ కొంచెం త్యాగం చేసినా ఆయన అపారమైన అనుగ్రహానికి నోచుకోవచ్చని నిరూపించిన నాయనారు అరివత్తయ్య నాయనారు. ఈశ్వరునికి కులమతాల పట్టింపు ఉండదని, ఆయన పట్టించుకునే కులం కేవలం భక్తి కులమేనని నాయనార్ల కథలు స్పష్టం చేస్తాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని కన్నమంగళం పట్టణంలో వెల్లాల కులంలో జన్మించారు తాయనారు. తాయనారుకి ఐశ్వర్యానికి లోటు లేదు. కొండంత దేవుడు అరుణాచలేశ్వరుడు స్థిరమై ఉన్న ప్రాంతమేమో ఆయనకి ఆ ఈశ్వరుని మీద అమితమైన భక్తి విశ్వాసాలు స్థిరమయ్యాయి. నిత్యము ఇంట్లో శివారాధనలు చేసేవారు. శివాలయాలను సందర్శిస్తూ అక్కడ ప్రత్యేక పూజలు నిర్వర్తించేవారు. ప్రత్యేకించి శ్రేష్టమైన బియ్యంతో ఈశ్వరునికి అన్నం వండించి పాలకూర, ఆవకాయతో నివేదన చెయ్యడం ఈయన పూజలో ఒక విధానంగా పాటించేవారు. ఆ భక్తుని ఉద్దేశం శివునికి శ్రేష్టమైన పదార్థాన్నే నివేదించాలి అనే సిద్ధాంతం కావచ్చు. ఈశ్వరుడు తాయనారు భక్తి అనే పుత్తడి వెలుగును ప్రపంచానికి పరిచయం చెయ్యాలి అనుకున్నారు. పుత్తడికి పుటం పెడితేనే కదా దాని ప్రకాశం బయటపడేది. తానే స్వర్ణకారుడై తాయనారు భక్తికి పుటం పెట్టడం మొదలుపెట్టారు. ఈశ్వర లీలా విలాసంగా తాయనారు తన సంపదల్ని కోల్పోయారు. పెద్ద రాజమహలు వంటి ఇంటి నుండి ఆయన మకాం పూరి గుడిసెకు మారింది. ఇల్లు గడవడం కూడా కష్టమైన పరిస్థితుల్లో కూలికి కుదిరారు తాయనారు. ఎంత వ్యక్తిగతమైన ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఈశ్వరునికి శ్రేష్టమైన బియ్యంతో వండిన అన్నము, పాలకూర, ఆవకాయతో కూడిన నివేదనను మాత్రం మానలేదు. భార్యాభర్తలు పస్తులున్నా సరే ఈశ్వర నివేదనకు లోటు రానివ్వలేదు. తాయనారు భార్య పెరట్లోనే పాలకూర పండించి నివేదనను తయారు చేస్తే కూలికి కుదిరినప్పుడు నివేదనకు అవసరమైన బియ్యాన్ని ప్రతిఫలంగా ఇస్తే చాలనుకునేవారు తాయనారు. ఆ విధంగా భార్యాభర్తలిద్దరూ కూడా ఈశ్వరుని నివేదనని సమకూర్చడమే పరమావధిగా జీవిస్తూ ఉన్నారు. ఇదిలా ఉండగా ఒకనాడు తాయనారు ఈశ్వర నివేదనకు సర్వం సమకూర్చుకొని ఆయా పదార్థాలను నివేదించడానికి పూజాస్థలికి తీసుకువెళుతూ ఉండగా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. తన గురించి ఆలోచించకుండా కేవలం మంచినీళ్లతో కడుపు నింపుకుంటూ పనిచేస్తూ ఉండటం వలన ఆయనకొచ్చిన స్థితి అది. ఆ స్థితిలో కూడా తాయనారు అయ్యో, ఈశ్వరునికి నివేదించాల్సిన పదార్థాలు చేజారి నేలపాలైపోయాయే
అని బాధపడ్డారు. ఈశ్వరాపరాధం జరిగిపోయిందని, ఈశ్వరునికి తిరిగి నివేదన తయారు చేయడానికి తగిన సంభారాలు తన వద్ద లేవని తల్లడిల్లిపోయారు. కనీసం లేచి నిలబడలేని పరిస్థితిలో దుఃఖంతో ఆర్తిగా ఆ ఈశ్వరుణ్ణే పిలుస్తూ తలుస్తూ ఈశ్వరాపరాధం చేశానని వగస్తూ ఉండిపోయారు. ఈ అపరాధానికి తనను తాను అంతం చేసుకోవడమే పరిష్కారమని, అదే తనకు సరైన శిక్షని తలపోశారు. కొడవలితో తన తలని ఉత్తరించుకోబోతుండగా ఓ అద్భుతం జరిగింది. తాయినారుకి కరకరా అని ఆవకాయ ముక్కని కొరికిన చప్పుడు వినిపించింది. దానికి తోడు పాలకూరలో ఈ ఆవకాయ నంజుకుంటే చాలా బాగుంది అనే మాటలు వినిపించాయి. కన్నులు తెరిచిన తాయినారుకి ఈశ్వరుడు అమ్మతో కలిసి తాను మట్టి పాలైపోయింది అనుకున్న పదార్థాలని ఆరగిస్తూ కనిపించారు. మహదానందపడిపోయారు తాయినారు. ఈశ్వర కృపకి కన్నుల నుండి ధారాపాతంగా ఆనంద భాష్పాలు వర్షిస్తూ ఉండగా ఆ ఆది దంపతులని వేన్నోళ్లా కీర్తించారు. సాష్టాంగ నమస్కారాలు చేశారు తాయినారు. రిపీట్. సాష్టాంగ నమస్కారాలు చేశారు తాయినారు దంపతులు. అప్పుడు ఈశ్వరుడు అమృతానంద హృదయుడై, తాయినారు, నీ త్యాగపూరితమైన ప్రేమకి, భక్తికి, నీ నివేదనలకు ఎంతో సంతోషించానయ్యా. నీ భక్తిని ప్రపంచానికి చాటేందుకే ఇలా చేయవలసి వచ్చింది. ఇక మీ దంపతులు ఉండవలసింది భూలోకంలో కాదు. రండి, కైలాసానికి వెళదామని దగ్గరుండి స్వయంగా మహేశ్వరుడే ఆ దంపతులను కైలాసానికి తీసుకువెళ్లారు. అలాగే అర్ధచంద్రాకారంలోని కొడవలితో తన తల తీసేసుకోబోయిన తాయినారు ఇక నుండి మహాశివభక్తుడైన అరివత్త నాయనారుగా ప్రసిద్ధిని పొందుతారని ఆశీర్వదించారు. ఆ విధంగా అరివత్త నాయనారు త్యజించిన జిహ్వ చాపల్యం, ఆకలి మీది ధ్యాస ఆయన్ని పరమాత్మ సన్నిధికి చేర్చాయి. ఉపవాసమంటే భగవంతునికి దగ్గరగా ఉండడమని పెద్దలు చెప్పిన మాటకి తన జీవితాన్నే ఓ ఉదాహరణగా చూపి చివరికి ఈశ్వర సాన్నిధ్యాన్ని పొంది ఆ మాట వరహాల మూటని నిరూపించిన అరివత్త నాయనారు కథ మనకి ఆదర్శంగా నిలుస్తుందని, ఆ ఈశ్వర కృపకి పాత్రము చేస్తుందని ఆశిస్తూ, ఆ విధంగా అనుగ్రహించమని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు. సర్వం శ్రీ గురు దక్షిణామూర్తి దివ్య చరణారవిందార్పణమస్తు. శుభం.